దొండకాయలు పండిపోతే ఇలా రోటి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. అందులోనే 2 పండిన టమాటాలు, అదేవిధంగా పండిన దొండకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, చింతపండు వేసి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. దొండకాయ కాస్త ఉడికేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే దొండకాయ అనేది మగ్గిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసుకుని నచ్చిన వాళ్ళు కాస్త ఇంగువ కూడా యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ పచ్చడి వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.